ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. నమస్కారం. ఎన్టీఆర్ నట విశ్వరూపానికి స్వాగతం, సుస్వాగతం. నందమూరి తారక రామారావు నటించినటువంటి సాంఘిక చిత్రాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం 1974 వరకు ఆయన నటించినటువంటి చిత్రాలను పరిచయం చేసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఈ రోజు మాకు ఏ చిత్రం చెప్తున్నారు? యాదవంకి బారాత్ సినిమా మళ్ళా తెలుగులో రీమేకింగ్ చేశారు. ఇందులో ముగ్గురు అన్నదమ్ములుగా ఎన్టీఆర్, విజయ్ పాత్ర, ఆనంద్, మురళీ మోహన్ మా పాత్ర, నవీన్ అని చిన్నాడు అప్పుడే బాలకృష్ణ. అప్పుడే నూనూగు మీసాల నూతన యవ్వనం అన్నట్టు లేతగా ఉన్నాడు. ఎంత బాగున్నాడు, చక్కగా చిన్న మొహం ముద్దుగారుతూ ఉంటుంది. అదేవిధంగా జయమాలిని కూడా ఈ సినిమాలో చూడాలి. ఒకే ఒక పాటలో అమ్మాయి కనిపిస్తుంది. అసలు అందమంటే ఇక తనేననిపిస్తుంది. ఎంత అందమంటే న్యాచురల్ బ్యూటీ అమ్మాయి. కలిసి ఊగాలిలే, కరిగిపోవాలిలే, కనివి తీరాలిలే, కదిలో ఉయ్యాల, కన్నలో చంపాల. డిఎస్ లాల్ గారి డైరెక్షన్. మరి నిర్మాతను విశేషంగా చెప్పుకోవాలి మనం ఇక్కడ. నిర్మాత ఎవరో కాదు, పీతాంబరం. అవునా, మేకప్ మెన్ గారు కదా. తర్వాత సలీం జావేద్ అని, అది హిందీకి రాసిన ఆయన. అదే కథ గనక ఆయన పేరే పెట్టారు. ఆయన పేరే ఉంటుంది. సంగీతం చక్రవర్తి. ఈ చిత్రానికి చక్రవర్తి. పాటలన్నీ హిట్. చిత్రంలో విశేషం ఏంటంటే పెయింటర్ వేణుగోపాల్ అని, ఆయన కుటుంబం ఆనందంగా ఉండే మంచి ఫ్యామిలీ అన్నమాట. హ్యాపీ ఫ్యామిలీ, అది స్వీట్ ఫ్యామిలీ. వాళ్ళతో పాటు ఆయన చెల్లెలు కూడా ఉంటుంది ఆ ఇంట్లో. వాళ్ళు ఇప్పుడు ప్రతి పుట్టినరోజుకి చక్కగా పాటలు పాడుకుంటూ ఉంటారు. ముగ్గురు కొడుకులు వాళ్ళకి. అందులో పెద్ద పిల్లాడు అడుగుతాడు, విజయ్ అమ్మ నువ్వు ఎప్పుడు పాడుతావే ఆ పాట పాడవా అని. అది యాదవంకి బారాత్. తెలుగులోకి వచ్చేసరికి ఆనాటి. పాట పాడాక తండ్రి ఆ పెయింటింగ్ తీసుకుని ఒక ధనవంతుడు అడిగాడు, అవి అమ్మేసుకొని వచ్చేస్తానని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇతను ఆ గేట్లు అడుగు పెట్టేసరికి ముగ్గురు హంతకులు హడావుడిగా లోపల నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి ఇతను ఢీకొంటారు. వాళ్ళ చేతుల్లో తుపాకులు అయి ఉంటాయి అన్నమాట. సరే ఇతను వాళ్ళని బాగా చూస్తాడు. అందులో పరశురామ్ అనేవాడు, వాడు మెయిన్ విలన్ అసలు. ఇంతలో లోపల నుంచి పరిగెత్తుకుండా అయ్యగారిని ఎవరో చంపేశారు పరిగెత్తుకుంటూ వస్తాడు. అప్పుడు వీళ్ళేం పారిపోతారు, డబ్బు కాజేసి పారిపోతారు ఆ ధనవంతుడిని చంపేసి. ఇంక దాంతో ఇతను ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడు ఎవరు చూశారంటే ఆ పెయింటర్ చూశారని చెప్పి అతను బాగా గుర్తుపడతాడు. మనం చెప్పకుండా ఉండాలంటే అతను నోరు మోయించాలని చెప్పి మరుసటి రోజు ఈ హంతకులు వెళతారు. అందులో జాన్ అని ఒకడు ఉంటాడు, త్యాగరాజు. అతను పాపం ఏమిటి చంపటం ఏంటి, అన్యాయం, మన దోపిడీయే కదా అనుకున్నాము, ఎందుకు ఇట్లా చంపుతున్నారు మనుషులు అని చెప్పి అతను ఎదురు తిరుగుతాడు. అతను కొంచెం పాపం వీతి ఉన్నవాడు. సరే ఇక్కడ కూడా ఈ ముగ్గురు కలిసి వస్తారు.
వచ్చి లోపల పాపం సంతోషంగా ఉన్న కుటుంబం తల్లిని తండ్రిని ఇద్దరిని చంపేస్తారు దానిలో లాగానే చంపేస్తే ఈ అత్తయ్య అంటే ఆ వేణుగోపాల్ చెల్లెలు ఆ చిన్న పిల్లాడిని తీసుకుని దాక్కుంటుంది. ఈ ఇద్దరు పిల్లలు బయటికి పరిగెత్తుకుంటూ వస్తారు చంపేటప్పుడు. బయట జాన్ కాపులా ఉంటాడు. అప్పుడు భయపడిపోతే ఇటు పారిపోయినైనా మీకేం నేను అపకారం చేయనని చెబుతాడు జాన్. వాళ్ళిద్దరు అటు పారిపోతారు. కొంచెంసేపటికి వాళ్ళు బయటకు చేరి ఈ పిల్లలంటే ఇటు పోయారని చెప్పి తప్పుదారి చూపిస్తారు. భయం లేదు, భయపడకండి, ఇటు పారిపోండి పండి. జాన్, ఆ పిల్లలు ఎక్కడ? ఇటు వెళ్ళారు బాస్. సరే దొరకరు వాళ్ళకి. ఆ విధంగా సేవ్ పిల్లలు సేవ్ అవుతారు. తర్వాత అత్తయ్య చిన్న బాబుని తీసుకుని వెళ్ళిపోతుంది. ఆమె ఎక్కడ పోతుందో వీళ్ళిద్దరూ ఇక పారిపోతూ ఒక ట్రైన్ ఎక్కుతాడు పెద్ద అబ్బాయి. చిన్న రెండో వాడు ఎక్కలేకపోతారు. ట్రైన్ వెళ్ళిపోతుంది, వీళ్ళిద్దరు కూడా విడిపోతారు. అది తర్వాత కొంతకాలానికి మనకి ఇంక పెరిగిన వీళ్ళనే చూపిస్తారు. విజయ్ ఎట్లా పెరిగాడు గాలికి పెరిగాడు. ముఖ్యంగా అతను తల్లిదండ్రులను చంపినటువంటి హంతకుడిని పట్టుకోవాలి. దానికోసం ప్రయత్నం చేస్తుంటాడు. కానీ వాళ్ళ ముఖమా లేదు, ముసుగులు ఉన్నాయి. ఈ జాన్ ఒక్కడు తెలుసు. అందుకని జాన్ ఏమవుతాడంటే జాన్ అరెస్ట్ చేస్తారు పోలీసులు. ఆయనకు ఒక కూతురు కాంచన. ఆ జాన్ని జైల్లో పెడతారు. ఆ జాన్ ద్వారా విషయం ఎవరు వాళ్ళు అసలు హంతకుని కనుక్కోవటానికి ఎప్పుడు జైలుకి వెడుతుంటాడు. అక్కడ జైలర్గా రాజనాల. అతను ఏమి చెప్పట్లేదు, ఎవరిని కలవడానికి ఇష్టపడట్లేదు అని చెబుతాడు. జైలర్ సాబ్, నేను జాన్ని కలుసుకోవాలి. ఒక్కసారి పర్మిషన్ ఇప్పించండి. సారీ, జాన్ జబ్బులో నుంచి ఇంకా కోలుకోలేదు. పైగా అతన్ని ఎవరూ చూడకూడదని డాక్టర్ స్ట్రిక్ట్ గా చెప్పారు. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? ఎప్పుడు వచ్చినా అతనికి నయమవ్వాలిగా. వీలైనప్పుడు రండి, బాగైతే కలుస్తాడు. థ్యాంక్ యూ సార్. పాపం అన్ని సంవత్సరాలు ఓపిగ్గా తన తల్లిదండ్రులను చంపిన హంతకుల కోసం తిరుగుతూనే ఉంటాడు. ఒక పక్క తమ్ముళ్ళ కోసం వెతుకుతూనే ఉంటాడు. ఇక్కడ ఇట్లా ఉంటుంది. సోని అని ఒక పెద్ద కోటీశ్వరుల అమ్మాయిని ప్రేమిస్తాడు ఆనంద్. ఇద్దరు ప్రేమించుకుంటారు. సోని తండ్రి చంద్రశేఖర్ దగ్గర 30 లక్షలు 60 లక్షలు విలువ చేసే నగలు ఉంటాయి. అవి కొట్టేయాలనుకుంటుంది ఈ ముఠ. ఈలోపు జాన్ కోసం ఇతను తిరుగుతుంటాడు. ఈ చిన్న పిల్లాడిని అదే క్లబ్లో ఈ పరశురాం వాళ్ళు నడిపే క్లబ్ ఉంటుంది. ఆ క్లబ్లోనే అతను పాటలు పాడుతుంటాడు. చక్కగా ఈ పాట అతను ప్రతిసారి కూడా మామూలు పాటలు పాడేసి నేను పాడేటువంటి ఈ పాట నా కుటుంబానికి సంబంధించిన ఈ పాట, అది ఇద్దరు మాత్రమే గొంతు గలపగలరు ఆ పాటతో అని చెప్పి ఆ డైలాగ్ చెప్పి పాడుతుంటే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు కార్యక్రమం ప్రారంభించే ముందు ఒక ముగింపు లేని పాట వినిపిస్తాను. నాతో గొంతు కలిపే మరో ఇద్దరి కోసమే పిలుపు, నా అన్నలిద్దరి కోసమే సందేశం. హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే, ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే. కూతుర్ని అనుకోకుండా రక్షిస్తాడు ఒకరోజు. ఇంకా ఆమె ద్వారా తెలుస్తుంది జాను కూతురే ఆమె అని చెప్పి. సరే విడుదలై అతను రహస్యంగా వెళ్ళిపోతాడు. అప్పుడు జైలర్ ఒక్కటే చెప్తాడు, ఆయన కోసం ఒక నల్ల చీర కట్టుకున్న అమ్మాయి వస్తుంటుంది, అంతకు మించి నాకు వివరాలు తెలియదు. నల్ల చీర అమ్మాయి అనేసరికి అతను ఈ అమ్మాయి గుర్తు వస్తుంది. ఎప్పుడు నల్ల చీర కట్టుకుని ఉంటుంది కాంచన ఈ సినిమాలో. ఎప్పుడు తనేనేమో అని చెప్పి ఈ అమ్మాయిని ప్రేమిస్తాడు నిజానికి.
ఇంకా వెళ్ళి అమ్మాయిని అనుసరిస్తే సరిగ్గా తండ్రి దగ్గరికే వెళ్తుంది. వెళ్ళి అప్పుడు ఏడుస్తుంది, నా తండ్రి చంపలేదు అసలు, కానీ నువ్వు పగబట్టావు నాకు తెలుసు ఎప్పటి నుంచో, నాకున్న ఒక్క తండ్రిని కూడా దూరం చేస్తావా నువ్వు. అప్పుడు జాన్ వస్తే చెప్తాడు, అయినా నీ తల్లిదండ్రులను చంపింది పరశురామ్ అని వాడేను, వాడి ముఠ అంటే మరి ఎట్లా ఉంటాడు వాడు చెప్పంటే, ఇప్పుడు నేను ఎట్లా చెప్పగలను, 15 ఏళ్ళు అయిపోయింది కదా, ఈ 15 సంవత్సరాల తర్వాత వాళ్ళ పోలికలు ఎలా ఉన్నాయో, అసలు ఇప్పుడు ఏ రూపంలో ఉన్నాడో నేను తెలుసుకోలేదు, కానీ నేను ఒక్కటైతే చేయగలను, అతను తెలుసుకున్నాక నేను నీకు చెప్తానంటాడు. సరే ఒకసారి అతని నంబర్ అది కనుక్కొని అతనికి ఫోన్ చేస్తాడు. చెప్పు, పరశురామ్ రంజిత్ ఎక్కడున్నారు? 15 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో కనిపెట్టడం సులభం కాదు బాబు. అయితే నా ప్రయత్నం అంతా నిరాశపడక బాబు. పరశురామ్ని కనిపెట్టడానికి పోలీసులకు కూడా చిక్కని ఆచూకీ నా దగ్గర ఉంది బాబు. వాడు ఎప్పుడు కొత్త బూట్లు వేస్తాడు. ఒక కాలికి 8వ నంబర్ బూటు, ఇంకో కాలికి 9వ నంబర్ బూటు. ఈ వివరంతో వాడి ఆచూకీ తెలుసుకునేదేనా? విజయ్, కొంతకాలం ఓపిక పట్టు బాబు. వాడి గురించి తెలియగానే నేను నీకు చెప్తాను బాబు, నీకు చెప్తాను. సరే, ఇది నా అడ్రస్. ఇక్కడ లేకపోతే పార్క్ హోటల్లో ఉంటాను. ఫోన్ చేసి ఏంటి, నేను జాన్ను విడుదలయ్యి వచ్చాను, నేను నా దగ్గర ఒక రహస్యం ఉంది, నిన్ను కనిపెట్టే రహస్యం, అది నేను పోలీసులకి ఇస్తే నువ్వు దొరికిపోతావు అంట. ఇతను ఎక్కడి నుంచి ఫోన్ చేస్తాడు, బయట ఎక్కడో రైల్వే ట్రాక్ పక్క నుంచి పబ్లిక్ బూత్ నుంచి ఫోన్ చేస్తాడు. వాడు ఆ ఫోన్లో పరశురామ్ అది వింటాడు, రైలు పక్కన ఎక్కడెక్కడ రైలు ఉన్నాయో కనుక్కోమంటాడు. అంటూ 15 సంవత్సరాలు 15 లక్షలు. సరే అట్లాగే మా మనిషి వచ్చి రేపు ఇస్తాడు, నీ దగ్గర ఉన్న ఇచ్చేసే సాక్షివాడు. హలో జాన్, హౌ ఆర్ యు? మళ్ళీ ఎన్నాళ్ళకు నీ గొంతు వింటున్నాను. పరశురామ్, నీ తీయటి పలకరింపులకు మూర్చపోయే జాన్ ఏనాడో చచ్చిపోయాడు. నీ నాటకాలు కట్టిపెట్టినే చెప్పేది జాగ్రత్తగా విను. వేణుగోపాల్ని అతని భార్యని చిత్రవత చేసిన ఇంట్లో నీ వేలిముద్రలు పోలీసులకు దొరికాయి. జాన్, నువ్వు చేసిన సహాయానికి రుణం ఉంచుకోను. ఎంత కావాలో చెప్పు. 1,00,000, 2, 3? 15 లక్షలు. 15 ఏళ్ళు జైల్లో ఉంటూ చాలా పెద్ద కలే కన్నావు. ఓకే, డబ్బు ఎప్పుడు తీసుకెళ్తావు? నువ్వే పంపించాలి. ఆల్ రైట్. ఎక్కడికి పంపించాలి, ఎలా పంపించాలి? అది రేపు చెప్తాను. రేపు ఉదయం సరిగ్గా 6 గంటలకి ఫోన్ చేస్తాను. ఎదురు చూస్తూ ఉండు. ఓకే జాన్, అలాగే చూస్తాను. నీ పిలుపు కోసం ఎదురు చూస్తాను. బాయ్. 15 లక్షల? ఎస్ బాస్. వాడు ఎక్కడున్నాడు తెలిస్తే రాత్రికే. రేపు ఉదయం సరిగ్గా 6 గంటలకి తన చావుకి తనే ముహూర్తం పెట్టుకున్నాడు. అప్పుడే వాడికి చావుని బహుమతిగా ఇద్దాం. అదేలా డాడీ? చెప్తాగా. మన వాళ్ళందరినీ పంపించి ఈ ఊళ్ళో రైలు పట్టాలకు దగ్గరగా ఎక్కడెక్కడ టెలిఫోన్ బూతులున్నాయో కనిపెట్టమని చెప్పు. ఎందుకు? జాన్ ఫోన్లో మాట్లాడినప్పుడు దగ్గరగా రైలు నడిచిన శబ్దం స్పష్టంగా వినిపించింది. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేళ